లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటమి జరిగింది, కొన్ని చోట్ల గెలిచారు. ఓటమి గల కారణాలపై ఏఐసీసీ ప్రతినిధులు ఎంక్వైరీ చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి గల కారణాలు ఎవరి ఆలోచన వారు తప్పనిసరిగా చెబుతారు. అన్నిటికంటే ముందు సీఎంను కాదు, సునీల్ కనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఏమిచ్చాడో తెలియదు. సునీల్ కనుగోలులో అంతా ఉంది. ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చాడో అనేది తేలాలి. దీపా మున్షి కూడా ఇక్కడే ఉన్నారు. ఎవరి ఒపీనియన్ వారు చెప్తారు. నేను కూడా ఒక క్యాండిడేట్ని. నాకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది, నేను చెప్పలేకపోతున్నానని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి, కురియర్ కమిటీ వస్తుంది, ఇప్పుడు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, ఓటమి జరిగింది, గెలిచినారు. దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరియు ఎవరి ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు, ఎందుకు ఓడిపోయింది ఏం కదా. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం ఆయనని అడగాలి. ఎవరిని? ముఖ్యమంత్రిని కాదు. ఏం పేరు? కొనుగోలు. మరి కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిండో నాకైతే తెలియదు. మరి సునీల్ కొనుగోలులోనే ఉన్నదంతా. ఇక అది కొనుగోలు అంటే నువ్వేమన్నా అనుకో, నాకేం సంబంధం. కానీ బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది. అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా మున్షి గారు ఈయనే ఉన్నారు. ఆమె కూడా ఏం జరిగిందో ఆమె విన్నవిస్తుంది. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. దాని గురించి నేను బయట మాట్లాడాను. ఎందుకంటే నేను కూడా ఒక క్యాండిడేట్, నాకు కూడా అన్యాయం జరిగింది. ఇక నేను చెప్పుకోలేకపోతున్నాను. మీ